ఈరోజు ఉదయాన్నే ప్రెస్ మీట్ చూసాం. దాని తాలూకు ఒక వీడియో క్లిప్ చూపిద్దాం అనుకుంటున్నాను. కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈ రోజున ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ వైసీపీలో చేరగానే వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే, దీనిలో డౌటే లేదు. ఎవరిచ్చారో కానీ స్క్రిప్ట్ చాలా చక్కగా ఇచ్చారు. మేము చెప్పమన్నట్టు కరెక్ట్గా చెప్పారు. తీర్థం పుచ్చుకోగానే, తీర్థం అంటే ఏందో నాకు తెలియదు, మరి తీర్థం పుచ్చుకోగానే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మరి స్క్రిప్ట్ ఇచ్చారు, నీట్గా రాశారు. కంక్లూజన్లో జై హింద్, జై జనసేన. ఈసారి స్క్రిప్ట్ రాయించేటప్పుడు ఎవరు రాయిస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కూడా మీ పార్టీ తాలూకు సిద్ధాంతాలు అదే మీరు ఏమైనా రాయించుకోండి, లేకపోతే స్క్రిప్ట్ చదవాల్సిందే అనే మైండ్లో ఉన్నవాళ్ళు ఏదేదో చెప్పేస్తారు, వాళ్ళ భావాలు చెప్పగలరు. పోయినట్లయితే పార్టీ నుంచి వదిలిపోయిన వ్యక్తుల గురించి జనసేన పార్టీ ఎప్పుడు మాట్లాడదు. మొదట్లో ఏదైనా కోపం మీద ఏదైనా రెండు మాటలు అంటే తర్వాత కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోగానే దాదాపుగా మా జిల్లా స్థాయి కేడర్ అంతా కూడా ఎవరైతే మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంకలు గుద్దుకొని గెలిచేది మనమే, మన పొత్తే అని చెప్పి అందరూ వేడుకలు చేసుకునే టైప్లో చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున మీకు తెలియదా, చంద్రబాబు నాయుడు గారు బాబుని నమ్మొద్దు అని ఈరోజు ఇచ్చిన స్లోగన్స్ మీరు ఆ రోజు మర్చిపోయారా, లేకపోతే ఆత్మవంచన చేసుకునే పని చేశారా అనేది మీరు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎన్నోసార్లు మీరు ఎండగట్టిన వైనం మాకు కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. ప్రజలందరికీ ఇదే విన్నవం. జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం, బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నారు. ఎటువంటి ఆర్థిక నేరాలు వాళ్ళ మీద లేవు. స్వచ్ఛమైన వ్యక్తులు. సిటీలో చూసినట్లయితే పొంగూరు నారాయణ గారు, ఎంపీగా అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకున్నంతలో సేవ చేస్తూ ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా చేరిపోయారు. ఈరోజు వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వాన్ని గెలిపించే దిశగా జన సైనికులందరూ కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఫండ్ అడగలేదు. డబ్బులు ఇస్తేనే మేము రాజకీయం చేస్తాం అనుకోలేదు. మిగిలిన రాజకీయ పార్టీలాగా ఆలోచిస్తే ఈ రోజు దాకా వెయిట్ చేస్తే కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, వందల మంది ఆయనకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టికెట్ల కోసం డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఆయన ఇవ్వమని ఎవరిని ఫోర్స్ చేయలేదు. సగటు కార్యకర్త ఎవరైనా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆ ఆశయాలు నచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు వాళ్ళ సంపాదన మేరకు. అది వాళ్ళ ఇష్టమే కానీ ఎవరు ఫోర్స్ చేసింది కాదు. వ్యవస్థ అంతా కూడా ఇక్కడే ఉంది. డబ్బులు పెట్టినంత మాత్రాన వ్యవస్థను కాపాడుకోలేరు. మీరు గెలవలేరని పలు సర్వేల ద్వారా తెలియబట్టే ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది కానీ మరో విషయం కాదు. ఆర్థికంగా ఆయనే మనకి ఉద్ధరించింది ఏం లేదు. ఎవరికి కార్యకర్తలు కూడా ఏం చేసింది లేదని నేను తెలియజేస్తున్నాను.